హలో వ్యూవర్స్, ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ క్యాప్షన్ రాశారు, హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. సో హెల్త్ ఉంటేనే తర్వాత ఏదైనా సరే. సో మీరు చూసిన దాంట్లో ఎక్కువ కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఉంటారు. సో ఎప్పుడు కూడా వాళ్ళు అన్హెల్దీగా ఉంటారు, ఏదో ఒక సమస్య అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. అలాగే కొన్ని డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు అసలు హాస్పిటల్ మొహం చూడని వాళ్ళు కూడా ఉన్నారు, ఎక్కువ హెల్దీగా ఉంటారు. మరి ఏంటి, ఏ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వాళ్ళు ఎక్కువ హెల్దీగా ఉంటారు? అన్హెల్దీ క్యాండిడేట్స్ మీరు చూస్తున్న దాంట్లో ఎక్కువ ఏ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నారు? ఇది ముఖ్యంగా చెప్పాలంటే మెయిన్గా హెల్త్ పాడయ్యేది ఒకటి పొల్యూషన్ వల్ల, మనందరికీ తెలిసిందే. రెండోది వాటర్ వలన. మూడోది వాళ్ళు జీవించే యొక్క ఇంట్లో నెగిటివ్ ఆరా ఉంటుంది. ఆ నెగిటివ్ ఆరా వల్ల వీళ్ళ ఆరోగ్య సమస్యలు అనేది దెబ్బతింటుంటాయి. నేను చాలా వరకు చూశాను. ఎందుకంటే మా కో బ్రదర్ అంటే మా వదిన వాళ్ళ ఇంట్లో మా వైఫ్ వాళ్ళ సిస్టర్, ఆమె ఇటీవల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దాదాపు ఒక 5-6 ఇయర్స్ నుంచి హెడేక్ ఎందుకు వస్తుందన్నది తెలియదు. ఏదో జెండు బాంబు పూసుకోవడము, ఏదో బాంబు పూసుకోవడము, ఏదో ఒకటి ఏది అందుబాటులో ఉంటే దాన్ని పూయడం, ఆ రాత్రికి అక్కడికి క్లోజ్ అయిపోతుంది. కానీ ఇటీవల సడన్గా చెయ్యి కాలు రెండు పెరాలసిస్ టైప్ వచ్చి ఆ బ్రెయిన్ స్ట్రోక్ రాగానే హాస్పిటల్లో, కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాం. సరే, ఈరోజు కోలుకున్నారు. తర్వాత హార్ట్ అటాక్ రావడం, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఆరా వలన. ఆ నెగిటివ్ ఆరా తీసేస్తే సెట్ అవుతుంది. ఇదొకటి మనం చేస్తున్నాం. రెండోది మంచి మొబైల్ నంబర్ ఎలా ఉండాలి, ఇది న్యూమరాలజీ పరంగా. అలాగే నేమ్ ఎలా ఉండాలి, అదొకటి చేస్తున్నాం. తర్వాత బిజినెస్ నేమ్ ఎలా ఉండాలి, బిజినెస్ పరంగా. కొంతమంది బిజినెస్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళ బిజినెస్ బాగాలేని బిజినెస్ని ఎక్కువ ప్రమోట్ చేసుకొని వాళ్ళ బిజినెస్ యొక్క గ్రోత్ని వాళ్ళే తగ్గించుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కువ ఏది ప్రమోట్ చేస్తుంటే దాన్ని బట్టి ఆ రిజల్ట్ ఉంటుంది. బాగున్న పేరుతో బిజినెస్ నేమ్ని రిజల్ట్ చేసుకుంటే అది బాగా వస్తుంది. ఇప్పుడు రాజకీయాల్లో కూడా కొంతమంది వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేసి ఛానల్స్లో కావచ్చు, పేపర్ యాడ్స్ ద్వారా కావచ్చు, ఫ్లెక్సీలు వేసుకొని పేరు బాలేనిలోకి రెప్యుటేషన్ డౌన్ అవుతుంది. వాళ్ళకి మంచి పేరే వస్తుంటుంది, అప్పుడప్పుడే ఇంకా రావాలనే ఉద్దేశంతో చేస్తారు. అది ఇంకా పడిపోతుంది. అప్పుడు లక్కీ నేమ్ లేనప్పుడు అలా జరుగుతుంది. షార్ట్ కట్ నేమ్తో పెట్టుకొని సక్సెస్ అవ్వచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే. అలాగే మంచి సిగ్నేచర్ లేకపోవడం, మంచి మ్యారేజ్ డేట్ లేకపోవడం, ఇవన్నిటి కూడా చాలా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేసుకొని ఇప్పుడు అడిగిన టాపిక్ ప్రకారము ఎవరు హెల్తీగా ఉంటారో అనేది నేను చెప్పాను ఆల్రెడీ. ఎందుకంటే ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ బాగాలేకున్నా, ఎలా ఉన్నా, దాని మీద హెల్త్ ఎప్పుడైతే వస్తుందో వెల్త్ ఆటోమేటిక్గా ఉన్నట్లే. ఈ హెల్త్ మీద ఎలాంటి వాళ్ళు ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నా, ఎట్లున్నా చేయొచ్చు. ఇక్కడ అన్హెల్దీ ఉండేవాళ్ళు ఎవరెవరు ఉంటారు, ఏ డేట్ ఆఫ్ బర్త్లు వాళ్ళు ఉంటారు అన్నది మెయిన్ టాపిక్. అయితే ఎక్కువ శాతం వాళ్ళు ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తాయి, ఎక్కువ శాతము 3 కానీ 4కు సంబంధించిన వాళ్ళు, 7కి సంబంధించిన వాళ్ళు, 8కి సంబంధించిన వాళ్ళు అనారోగ్య సమస్యలు పడతారు. కొంతమంది కూడా వాళ్ళ ఇంట్లో వాస్తు ప్రకారంగా కానీ ఆరా పవర్ ఉంటే కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ల వాళ్ళు కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కోలేరు. కానీ వీళ్ళే అనారోగ్య సమస్యలకి నెట్టుకుంటారు. ఎందుకంటే చెప్తా. 3కి సంబంధించిన వాళ్ళు 3, 12, 21, 30 వీళ్ళు. 4కి సంబంధించిన వాళ్ళు 4, 13, 22, 31. 7కి సంబంధించిన వాళ్ళు 7, 16, 25 వాళ్ళు. అలాగే 8కి సంబంధించిన వాళ్ళు 8, 17, 26 వాళ్ళు. వీళ్ళు ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీళ్ళకే ఎందుకు రావాలి మరి? 1, 2, 3, 5, 6, 9 వాళ్ళకు ఎందుకు రావట్లే అంటే వీళ్ళు బిజినెస్ పరంగా ఒక టీమ్ లీడింగ్ కానీ, ఎక్కువ బాగా వర్క్ చేసుకుంటూ ఒక టీచింగ్ ప్రొఫెషన్ కావచ్చు, ఏదైనా కానీ ఎక్కువ స్ట్రెస్కి గురవుతుంటారు. అందుకు గురయ్యి నిద్రపోకపోవడం కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువ. వీళ్ళు 3 వాళ్ళు టీమ్ లీడింగ్లో ఉంటారు వీళ్ళు.
అంటే ఉదాహరణకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, టీమ్ లీడర్గా ఉంటారు. ఇంకొక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది, ఒక టీమ్ లీడర్గా, ఒక డైరెక్టర్గా. అట్లా చాలామంది ఒక గవర్నమెంట్ దాంట్లో కూడా ఒక టీమ్ లీడింగ్ చేస్తుంటారు. వీళ్ళు స్ట్రెస్ ఎక్కువై నిద్ర లేకపోవడం వల్ల అది రకరకాలుగా వీళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు అనేది ఇక్కడ స్టార్ట్ అవుతాయి. ఇంకా మనం చెప్పుకున్నట్లు వాటర్ ప్రాబ్లం ఒకటి, వాళ్ళ ఇంట్లో నెగిటివ్ అది వేరు. ఇక్కడ వీళ్ళు కొన్ని తెచ్చుకున్నట్లే. నెక్స్ట్ 4 వాళ్ళు కూడా బాగా డిస్టర్బెన్స్ వాతావరణం వీళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ వీళ్ళ తల మీదకి వేసుకుంటారు. వీళ్ళు కూడా ఫ్రెండ్స్ కోసం కానీ వీళ్ళు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ మీద వేసుకుంటారు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఫ్రెండ్కి ఎక్కడో డబ్బు రావాలి, ఏదో రావాలి, వీళ్ళను 4 వాళ్ళని ముందు పెడతాడు. ముందు తీసుకుపోయి రారా ఇక్కడ డబ్బులు రావట్లేదంటే వీళ్ళు గల్లా బట్టి వసూలు చేపిస్తారు. లేకపోతే మీటింగ్లో అదంతా చేసి వీళ్ళకు హెల్ప్ చేసే గుణం ఉండి, ఈ హెల్ప్ చేసే గుణంలో వీళ్ళకు కూడా కరెక్ట్గా నిద్ర లేకుండా అదంతా లేకుండా స్ట్రెస్ ఫీల్ అయ్యి చేస్తూ ఉంటారు. దీని గురించి ఒకటి. ఈ 7, 16, 25 వాళ్ళు ఎక్కువ డాక్టర్ వృత్తి కావచ్చు, ఇంకా గురువుల వృత్తి కావచ్చు, ఏదైనా కానీ ఎక్కువ వీళ్ళందరికీ ఏంటంటే కష్టపడే తత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి నిద్ర పోవడం తక్కువ అవుతుంది. అందుకే వీళ్ళ హెల్త్ పాడవుతుంది. వీళ్ళు కరెక్ట్గా అన్నీ చేసుకొని నిద్రపోయి అన్నీ కరెక్ట్గా చేసుకుంటే కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఒక ఉదాహరణకి ఏంటంటే 1 నుంచి 9 వరకు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లు అందరూ మంచి వాళ్ళే, కాదంటలేం. కానీ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు ఇలా తయారవుతారు. ఇది దీనికి ఒక మంచి మొబైల్ నెంబర్ కావచ్చు, ఏదైనా కానీ రెమెడీస్ ఉంటాయి. కాకపోతే నేను చెప్పిన ప్రకారము హెల్ప్ చేయండి. కాకపోతే కరెక్ట్గా నిద్ర కాకపోతే వీళ్ళు వీళ్ళ పక్క వాళ్ళ సమస్యను వీళ్ళు మీద వేసుకొని వీళ్ళు కష్టపడుతూ ఉంటారు. కాబట్టి దానివల్ల అనారోగ్య సమస్యలు వచ్చేది ఉంది. అంతకు మించి ఏమీ లేదు. వీళ్ళే కొని తెచ్చుకుంటారు అనారోగ్య సమస్యని. దీన్ని చూసుకొని హ్యాపీగా ముందుకు పోతే సరిపోతుంది. ఏ డేట్స్లో పుట్టిన వాళ్ళు ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తారో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.